అడవి అనేది పర్యావరణానికి చిరునామా. ప్రకృతి సమతౌల్యానికి భగవంతుడిచ్చినటువంటి వరం. దాన్ని అలాగే ఉండనియ్యాల. ప్రకృతితో అది మమేకమయ్యేలా ఉండాలి. అక్కడ వన్యప్రాణులుంటాయి. రకరకాలైన జీవులుంటాయి. అట్లాగే అక్కడ చెట్లుంటాయి. గంధపు చెట్లు కొట్టేయకూడదు. అట్లాగే అక్కడున్నటువంటి ఏదైతే ఈ ఎర్ర చందనం చెట్ల కోసం దోపిడీ జరగకూడదు. అడవుల్ని ఆక్రమించుకుని పొలాలు కాకూడదు. అడవిని అడవిలాగా ఉండనియండి. అడవిలో విస్తరణ అనేది కొనసాగాలి గానీ, అడవి కుచించుకుపోవడం కుదరదు. ఆ విధంగా అడుగులు వేయండంటూ అటవీ శాఖ అధికారులకి, అటవీ శాఖ ఉద్యోగులకి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అటవీ శాఖ మంత్రి హోదాలో వాళ్ళతో జరిగినటువంటి వర్క్షాప్‌లో గతంలో పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు అడవులను ఆక్రమించుకున్నారని తెలిసి ఆశ్చర్యపోయాను. కడప లాంటి చోట్లన అడవుల్ని ఆక్రమించుకున్నారు వైసీపీ వాళ్ళని ఆశ్చర్యపోయాను. అడవుల్ని ఆక్రమించుకోనీయకుండా చూడండి. అడవులు ఆక్రమించుకుంటుంటే ఎలా చూస్తూ ఊరుకున్నారు నాకు అర్థం కావట్లేదు అంటూ అడవులు ఆక్రమణ కాకుండా చూడమని ఆదేశాలిచ్చారు.